తిరుగున్నాం సార్ పెద్ద తుమ్మడము. ఇంకా మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలే, ఇంకా రెండో మండలంగా వాళ్ళు పోరాడుతున్నారు కదా, మనం మొదటి ప్రయత్నం మాది సక్సెస్ అయిందనుకునే మేము పడుకోలే సార్, కూర్చున్నాం సార్. ఈరోజు సైలెంట్ ఉండండి. మేమేమనుకున్నామంటే మీరు చెప్పిన మాదిరిగా తోపు తురుములు తెస్తారులే అనుకున్నాం సార్. కానీ తోపు తురుములు వాళ్ళు ఏమన్నారంటే, అరే నేను ఆల్రెడీ ఐఏఎస్ పాస్ అయినాను, నాకు వచ్చేస్తుంది, నేను జాయిన్ అయ్యేది ఒకటి ఆగింది అని చెప్తున్నారు సార్. మేము అది ఆలోచించి యువకులమే వచ్చినాం సార్. ఈ తమ్ముడు చెప్పిన ప్రకారం మీకు ఏమర్థమైంది కదా, ఎవరో మబ్బు పెట్టి మిమ్మల్ని పడుకోబెట్టారు అంతే. అది మంచిది కాదు, అలర్ట్ గా ఉండాలని అర్థమైందా? ఇప్పుడు లేదా? ఈ రోజు మేము యువకులమే లేచి అయ్యా మాకు రాలేదు పోయిందంట, దయచేసి లేయండి అని ఈ రోజుగా మా ఉప సర్పంచ్ కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ కూర్చోబెట్టాం సార్. ఎన్ని కష్టాలు పడి వచ్చినామంటే చాలా కష్టాల మీద వచ్చినాం సార్. మీరు అనుకుంటారేమో దయచేసి నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అన్న విషయం నాకు తెలుసు. మీకు ఒకటే అర్థం కావాలి, ఎన్నిసార్లు రోడ్ల మీద కూర్చొని ఉద్యమాలు చేస్తే నేను ఈ స్థాయికి వచ్చానో మీకు తెలియాలి జీవితంలో. కాబట్టి రోడ్డు మీద కూర్చున్నవాడు చిన్నవాడు కాదు, రోడ్డు మీద కూర్చున్నవాడు వాడు సొంత పని కోసం కూర్చోలేదు, ప్రజల కోసం కూర్చున్నాడనే గౌరవం నాకు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి గనకల్ గ్రామము మా ఊరు 7 కిలోమీటర్లు, పెద్ద తుమ్మలం ఆదోని వచ్చేసి 10 కిలోమీటర్లు. ఏదైనా కానీ అభివృద్ధి జరిగితే ఏమైనా మనకు వస్తువులు సమీపంగా రావాలి కానీ దూరంగా వెళ్ళకూడదు. వాళ్ళని తీసుకెళ్లి పెద్దవాడ ఇది కూడా రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే నేను 4 మండలాలను ఎందుకు అన్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. 4 మండలాలు ఎందుకు అన్నానంటే, ఎక్కడికి పోయినా సరే 3 చదరపు కిలోమీటర్ 3 కిలోమీటర్ల మించి ప్రయాణం చేయకూడదు అని నా ఉద్దేశం. ఓకే, 4 మండలాలు చేస్తే ఆదోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకటి ఆదోని రూరల్ కింద వస్తారు, పెద్ద హరివాణంద చుట్టుపక్కల వాళ్ళు అక్కడ చూసుకుంటారు, పెద్ద తుమ్మలం చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా సరే 3 కిలోమీటర్ల మించి ప్రయాణం చేయకూడదు. మాక్సిమం అంటే ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అబ్బా ఎక్కువైపోయింది. ఇలాగా నా ప్లానింగ్ ఉండే. అర్థమైందమ్మా? నా ఆలోచన మీకు కూడా తప్పనిసరిగా వస్తుంది. మీరు అవన్నీ ఆలోచన చేయకముందే నేను చేసినాను. కాబట్టి 3 నుంచి 5 కిలోమీటర్లకు మించి మండల కేంద్రానికి వెళ్ళడానికి ఎవరు సమయం ఉండకూడదని నా భావన. దయచేసి మీ అభిప్రాయం కూడా అదే ఉంటుంది, దానికోసమే అడుగుదాం.